ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ సారీ, కొంచెం చనువు తీసుకుంటున్నానేమో. మా బన్నీని కాపాడారు, మాకు దగ్గర వారయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ వసు గారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పుడప్పుడు ఇలా బన్నీని చూడటానికి వస్తాను. డెఫినెట్లీ అండి, ఎనీ టైం మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మా హౌస్ కూడా ఇక్కడ దగ్గరే. అప్పుడప్పుడు మీరు బన్నీని తీసుకొని మా ఇంటికి కూడా రావచ్చు. తప్పకుండా వస్తామండి. నించునే మాట్లాడుతున్నారు, కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి, బన్నీని చూద్దామని వచ్చాను. చూశాను, హ్యాపీగా ఉంది. వెళ్ళొస్తాను. బాయ్ బన్నీ. ఓకే ఆంటీ, బాయ్. వెళ్ళొస్తాను. బాయ్. మంచిది. బన్నీ, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎటు పిలిచినా చూడకు, ఓకే? ఓకే ఆంటీ. నా కొడుక్కలా అయినప్పటి నుంచి ఎవరికి ఏం జరిగినా భయమేస్తుంది. 1కి 2 సార్లు జాగ్రత్తలు చెప్తున్నాను. వస్తానండి. బాయ్ బన్నీ. మమ్మీ, మీకు విషయం చెప్పాలి. మమ్మీ రా. ఏంటమ్మా, ఏమైందను? మీకు విషయం చెప్పాలి డాడీ. ఏం విషయమను? అన్నయ్యను బైక్తో డాష్ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పాలి మమ్మీ. వాడెవడో మీకు తెలుసా? తెలీదు డాడీ, కానీ అన్నయ్యని కావాలనే డాష్ ఇచ్చాడు. ఏంటి అను నువ్వు చెప్పేది? అవును మమ్మీ, వాడు కావాలనే రాంగ్ రూట్లో ఫాస్ట్గా వచ్చి అన్నయ్యని గుద్దేశాడు. అన్నయ్య, మీరు నిజమే చెప్తున్నారా? నిజం డాడీ, వాడు అన్నయ్యని చంపాలని చూశాడు. అయితే ఇది యాక్సిడెంట్ కాదన్నమాట. ఎవరో కావాలనే యాక్సిడెంట్ ప్లాన్ చేశారు. స్వామీజీ కూడా ఇదే మాట చెప్పారండి. బన్నీకి ఒకరి వల్ల ప్రమాదం జరుగుతుందన్నారు. ఆ బైక్ అంకుల్ కు అన్నయ్య మీద కోపం ఎందుకు డాడీ? ఆ అంకుల్ని మేము ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. కోపం వాడిది కాదమ్మా, వాడి వెనక ఇంకెవరో ఉన్నారు. వాడితో యాక్సిడెంట్ ప్లాన్ చేసింది ఎవరండి? వాడిని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. ఆ అంకుల్ అప్పుడే పారిపోయాడు కదా డాడీ, ఎలా పట్టుకుంటారు? మేము ఆ అంకుల్ని చూస్తే గుర్తుపడతాం డాడీ, కానీ వాడి ఫేస్ తెలియాలి కదండి. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటాయి, యాక్సిడెంట్ దృశ్యాలు అందులో రికార్డ్ అయి ఉంటాయి. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. ఆ అంకుల్ మమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడా మమ్మీ? మాకు భయంగా ఉంది మమ్మీ. రేపటి నుంచి మేము స్కూల్కి వెళ్ళాం. భయమేం లేదమ్మా. మీ డాడీ వెళ్ళారు కదా, వాణ్ణి తప్పకుండా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. మీరు హ్యాపీగా స్కూల్కి వెళ్ళొచ్చు, సరేనా? సరే మమ్మీ. శివాని, ఒసే శివాని. వస్తున్నా అమ్మా. ఎక్కడ చచ్చావే? తొందరగా రా. ఏంటమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నువ్వే పిలిచావుగా. నేనెప్పుడు పిలిచానే? ఇంతకీ ఆ చేసిన కాఫీలో ఉప్పు కలిపావా? కలిపానమ్మా. సరే, నువ్వు వెళ్ళు. మామయ్య ఉప్పు కాఫీ తాగి ఉమ్మేసి ఆ నందిని తిట్టగానే నువ్వు నీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. సరే.
కప్పు కాఫీకి ఇంతసేపు అయింది నందిని. నీకోసం ఇంకో కాఫీ రెడీ అయింది బావా. ఈ కాఫీ ఎవరికి? నీకే మామయ్య. నిన్ను కాఫీ తెమ్మని నేను చెప్పలేదే. నేనే తెచ్చాను. హ? మళ్ళీ ఇప్పుడు మీరిద్దరు గొడవ పడతారా? లేదు బావా. నేను కూడా గొడవ పడను మామయ్య. కారం కాఫీ తాగి బావ నిన్ను తిడతాడు చూడవే. ఆ ఉప్పు కాఫీ తాగి నీ మొహం మీద ఉమ్మేస్తాడు చూడు. ఇప్పుడు నేను ఎవరు కాఫీ తాగాలి? తనకు కాఫీ తెమ్మని చెప్పావు కదా మామయ్య, ఫస్ట్ తన కాఫీయే తాగు. లేదు, ఎంతైనా తను నీ మేనకోడలు కదా, ముందు తన కాఫీయే తాగు. నువ్వు మామయ్య మరదలివి కదా నందిని, నీ కాఫీయే ఇవ్వు. ఇదేంటి నిన్న నేనిచ్చిందే ముందు తాగాలని గొడవ పడ్డారు, ఇప్పుడు ఇంకోలా గొడవ పడుతున్నారు? ఏమైంది అఖిల్? నా కోసం ఇద్దరు కాఫీ తెచ్చారు వదినా. ఫస్ట్ తన కాఫీయే తాగాలని గొడవ పడుతున్నారా? కాదొదినా, రివర్స్ లో పోటీ పడుతున్నారు. ఫస్ట్ నందిని కాఫీ తాగాలని శివాని, శివాని కాఫీ తాగాలని నందిని, ఇద్దరూ పోటీ పడుతున్నారు. అయితే 2 కప్పులు తీసుకుని సిప్ చేసి చూడు, ఏది బాగుంటే అది తాగు. ఎస్, గుడ్ ఐడియా. ఇటువంటి ఇదేంటి ఉప్పగా ఉంది? ఇదేంటి కారంగా ఉంది? ఏంటి కాఫీలో ఉప్పు కారం వేశారా? షుగరు కాఫీ పౌడర్ కదా వెయ్యాలి. నా కాఫీలో తను ఉప్పేసిందక్కా. నా కాఫీలో తను కారం కలిపినట్టుంది మామయ్య. సరిపోయింది. మీకు పని చెప్పడం నా పొరపాటు. వెళ్ళండి. వీళ్ళేంటోదినా ఇలా తయారయ్యారు? వాళ్ళు పోటీ పడి నా ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నారు. ఒకరు మరదలు, ఇంకొకరు మేనకోడలు కదా, నిన్ను తమాషాకి ఆట పట్టించుంటారు. ఇదేం తమాషా వదినా? ఇక నుంచి నీకేం కావాలన్నా నన్నడుగు. సరే వదినా. వామ్మో, నేనెవ్వరిని ఏమీ అడగను. నాకేం కావాలో నేనే చేసుకుంటాను. అదే బెటర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.